హలో ఆల్, ఏం చట్నీ చేశారు అని చూస్తున్నారా? ఇదైతే దొండకాయ చట్నీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. రెసిపీ ఎలానో చూసేద్దాం. ముందుగా కళాయిలో పచ్చిమిర్చి, పల్లీలు, మినపగుండ్లు అయితే వేసేసుకొని వేయించేసుకున్నాను. తర్వాత చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నాను, నానబెట్టేసి పక్కన పెట్టేశాను. దొండకాయ ముక్కలు కూడా 90% వరకు అయితే మగ్గించుకున్నాను సాల్ట్ వేసేసి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, మినపగుండ్లు అయితే మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసాము. దాంట్లో కూడా కొంచెం జీలకర్ర పొడి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసాము. దాన్ని అయితే మిక్సీ పట్టేసాము అంతా కలిపేసి. తర్వాత తాలింపు వేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంది. పచ్చిమిర్చి ఘాటును కంట్రోల్ చేయడం కోసమే పల్లీలను వేసాను. అది మీ చాయిస్. లైక్ చేయండి.